ప్రేక్షకులకు నమస్కారం. సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ మధ్య మనం అంటే గత కొద్ది వారాలుగా తెలుసుకుంటున్నాం కదా! దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వారం కూడా సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. నూతన ప్రేక్షకులు ఎవరికన్నా ఉంటే వారికి అర్థమయ్యాలి ఏంటంటే చాంద్రమానం అంటే ఏంటి? సౌరమానం అంటే ఏంటి? అన్న విషయానికొస్తే మనం జన్మించినప్పుడు అంటే జన్మించిన రోజు చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని జన్మరాశిగా మనం చెప్తూ ఉంటాము. దాన్ని ఆధారంగా చేసుకుని వారఫలాలు, దినఫలాలు తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తుంటే దాన్ని సౌరమానంగా చెప్తుంటాం. అంటే సన్ సైన్స్ అంటుంటామండి ఇంగ్లీష్లో. ఈ విధంగా ఏమైపోతుందంటే చాలామంది దగ్గర జన్మ సమయము, జన్మించినటువంటి తేదీలు కరెక్ట్గా ఉండవండి. అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఎలాగండి వారఫలాలు తెలుసుకోవాలని చెప్పేసి. అటువంటి వారు అంటే ఎవరికైతే పుట్టిన సమయం ఖచ్చితంగా తెలియదు, పుట్టిన తేదీ, నెల సుమారుగా తెలుసో అటువంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. అంటే జన్మరాశి, జన్మ నక్షత్రం తెలియని వారికి ఇది ఉపయోగపడుతుంది. తెలిసిన వారికి చాంద్రమానం. కావాలంటే మన ప్రేక్షకులు రెండూ కూడా పరిశీలన చేసుకోవచ్చండి. అంటే ఒక వ్యక్తిది మేషరాశి అని చెప్పనుకుంటే మేషరాశి వారికి ఎలా ఉంది, తన జన్మ నక్షత్రం, జన్మరాశిని అనుసరించి. అదేవిధంగా అతని పుట్టిన తేదీని బట్టి కూడా ఈ రెండు కూడా కలుపుకుంటే ఇంకా కూడా ఆ వారం అంతా చక్కగా వారు ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న సదుద్దేశంతో నేను గత కొద్ది వారాలుగా దీన్ని వివరిస్తున్నాను. కాబట్టి ప్రేక్షకులు ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చంద్రమానం వేరు, సౌరమానం వేరండి. దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క రాశి వారికి నేనైతే తేదీలు చెప్తున్నానండి. మేషరాశి అంటే పలానా తేదీ నుంచి పలానా తేదీని మధ్య జన్మించిన వారు అని చెప్తున్నాను. దాన్ని చూసుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం అంటే నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు మధ్యన సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. సౌరమాన రీత్యా మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 20వ తారీఖుల మధ్య జన్మించిన వారు మేషరాశి వారు. మేషరాశి వారు ఈ వారం మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా అడుగు ముందుకు వేస్తారు. మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేసే పనిలో ఎక్కువగా ఈ రాశి వారు ఈ వారం నిమగ్నమవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఈ వారం ఈ రాశి వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక కార్య సాధన దక్షతలతోటి కార్యరంగంలోకి దిగి మంచి విజయాలు కూడా ఈ వారం మీరు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. విధి నిర్వహణలో ఆటంకాలు, అవరోధాలు ఏమన్నట్టు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. కాకపోతే మేషరాశి వారు ఈ వారం కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే షేర్ల వ్యాపారం చేస్తున్నారో అంటే షేర్ల బిజినెస్లో పెట్టుబడులు పెడతారో అటువంటి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. నూతన పెట్టుబడుల విషయం పట్ల కూడా కాస్త ఆ షేర్ మార్కెట్లో పెట్టేవారు జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఎవరైనా కూడా ముఖ్యంగా బంగారం కొనాలా వద్దా అని చెప్పి అనుకున్న వారు మాత్రం అటు బంగారం మీద పెట్టుబడి పెట్టడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో వీరికి వృధా ఖర్చులు ఉంటుంది. శారీరక రుగ్మతలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మే 21వ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా వృషభరాశి వారు. సౌరమాన రీత్యా వృషభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే వారం ప్రారంభంలో అనుకున్న కార్యక్రమాలను కూడా విజయవంతంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. అదేవిధంగా ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించడం వల్ల ఈ రాశి వారు కాస్త సంతోషంగా గడుపుతారు. కష్టానికి తగిన ఫలితం కూడా ఈ వారం వీరికి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి ఎట్టకేలకు కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగుల కృషి కూడా కొంతవరకు ఫలిస్తుంది. అంటే మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తుల వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారో, బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి డబ్బు చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ వారం
ఊరటనిచ్చే సమాచారం ఒకటి తమ పై అధికారుల నుంచి అందుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రశంసలు కూడా పై అధికారుల నుంచి అందుతాయి అని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు భవిష్యత్తు పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి గత కొంతకాలంగా ఉన్న నిరాశ తొలగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటంటే, ప్రధానంగా ఎవరైతే ఈ రాశి వారు షేర్ల క్రయ విక్రయాలు చేస్తారో అటువంటి వారు ఈ వారం ఆచి తూచి వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా స్థిరాస్తుల మీద ఏదైనా పెట్టుబడి పెట్టాలని చెప్పి అనుకుంటే మాత్రం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వారం మధ్యలో ఈ రాశి వారికి బంధువులతో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు కూడా తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మిథున రాశి. మే 22వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు మధ్యన జన్మించిన సౌరమాన రీత్యా మిథున రాశి వారికి సౌరమాన రీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంతటి వారినైనా సరే ఆకట్టుకునేందుకు ప్రయత్నించి సఫలమవుతారు. జీవితంలో మరుపు రాని సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి జరిగే అవకాశం అధికంగా ఉంది. బంధువులతోటి సఖ్యత కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం వీరు చురుగ్గా పాల్గొంటారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా వీరు చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి అంచనాలు కూడా చాలా వరకు ఈ వారం నిజమవుతాయి. విద్యార్థులు కూడా ఈ వారం కొన్ని అవకాశాలు చేతికందడం వల్ల సంతోషంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం వీరికి ఆశాజనకంగా సాగుతాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకేమో చక్కటి పురోగతి ఈ వారం ఉంటుంది. ఆశించిన లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు పరిస్థితులు కాస్త అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధన రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఏదైనా నూతనంగా పెట్టుబడి పెట్టాలి అని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క మాటల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈ రాశి వారికి చక్కటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఈ వారం చివరిలో ప్రయాణాలు కాస్త ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు, ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి నిత్యం కూడా ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. జూన్ 23వ తారీఖు నుంచి జూలై 22వ తేదీల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కర్కాటక రాశి వారు. మరి ఈ వారం వీరికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే, కర్కాటక రాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వీరికి బాగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక శుభకార్యాల నిర్వహణకు సంబంధించి ఈ వారం కర్కాటక రాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం వీరు చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేసడం వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది. వ్యాపారం గల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా వీరి యొక్క పై అధికారుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కూడా లభిస్తాయి. కొన్ని సమస్యలు కూడా ఉద్యోగస్తులకు ఈ వారం తీరే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారు, కళారంగం వారు కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఏదో ఒక విధంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, డబ్బు ఎదుటి వ్యక్తులకు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వారం ప్రారంభంలో శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. దుబారా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించుకొని ముందుకు సాగడం మంచిది. ఇక ఈ రాశివారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అన్ని విధాలుగా కూడా అంత మంచిది. తదుపరి సింహరాశి. జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా సింహరాశి వారు. ఈ వారం వీరికి సింహరాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిధులతోటి ఈ వారం వీరు ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కార్య సాధన దిశగా
ఈ వారం వీరు ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సోదరులు సోదరీమణులతోటి మనస్పర్ధలు ఏమన్నాడు తొలగిపోయి వారితో ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో గౌరవం కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. చిన్నటి సంఘటనలు బాగా కూడా గుర్తుకు వస్తాయి అని చెప్పొచ్చు. దైవ కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. అదేవిధంగా పలుకుబడి కూడా బాగా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు వ్యాపార విస్తరణ గురించి చర్చలు కొనసాగిస్తారు. నూతన పెట్టుబడులు కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉన్న ప్రతిబంధకాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. కళారంగం వారికి కాస్త ఊరట కూడా లభిస్తుంది అని చెప్పొచ్చు. పారిశ్రామిక రాజకీయ రంగం వారు వీరు అంచనాలు నిజం కావడం వల్ల ఈ వారం కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే ఏదైనా బంగారం వెండి ఇటువంటి లోహాలు కానీ లోహపు వస్తువులు కానీ కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటే ఈ రాశి వారికి కాస్త ఈ వారం అనుకూలంగా ఉంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం చివరిలో శారీరక రుగ్మతలు బంధువులతో విభేదాలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు వెంకటేశ్వర స్వామి వారిని మరియు దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. ఆగస్ట్ 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు కన్యారాశి వారు రాశివారు. ఈ వారం వీరికి కన్యారాశి వారికి ఈ వారం సౌరమాన రీత్యా శుభాశుభ ఫలితాలు పరిశీలన చేస్తే శుభకార్యాల నిర్వహణపై కొద్దిగా వీరు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే ప్రయత్నం చేశారు. వీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఈ వారం లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం ఈ రాశి వారు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరే అవకాశం అధికంగా ఉంది. దూరపు బంధువులను కూడా కలుసుకొని వారితో ఉన్నంతలో సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఇక ఎవరైతే గృహం కొందాం వాహనం కొందాం అంటూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారో అవి ఈ వారం కాస్త నిదానిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎంత కష్టపడ్డా ఈ వారం పెద్దగా లాభాలు చేతికందవు. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. అయినా సరే తమ సమర్థతను నిరూపించుకునే ప్రయత్నంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేరు. పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే ఆ పని సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కళారంగం వారికి నూతన ఆశలు భవిష్యత్తు పట్ల చిగురిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే ఎవరిన కానీ స్థిరాస్తి కొందాం లేదా అమ్ముదాం అని చెప్పి అనుకున్నవారు అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి ఏదైనా బంగారు కానీ ఆభరణాలు కానీ అమ్ముదామని చెప్పి అనుకున్నవారు కాస్త నిదానంగా ఆలోచించి ఇది సరైన సమయమా కాదా అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఈ వారం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం మధ్యలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు కూడా ఈ వారం వీరికి మధ్యలో తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే కన్యారాశి ప్రతి నిత్యం కూడా ఈ వారం అంతా కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు మధ్య జన్మించిన తులారాశి వారు. ఈ వారం వీరికి తులారాశి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఈ రాశి వారికి కాస్త ఊరటనిస్తాయి అని చెప్పవచ్చు. సమాజంలో పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. చిరకాల పరిస్థితులు కూడా స్నేహితులుగా మారతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు ఈ వారం వీరికి బాగా గుర్తుకు వస్తూనే ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక కాంట్రాక్ట్ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని వివాదాల నుంచి ఈ రాశి వారు కృషి చేసుకుంటే బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలను 10 మంది కూడా సమర్థిస్తారు. దీనివల్ల ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. వ్యాపారకుల వరకేమో ఈ వారం వ్యాపార లావాదేవీలు మంచి లాభాల దిశలో సాగుతాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. కళారంగం వారికి కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన అంటే డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ లేదా పెద్ద మొత్తంలో ఏదైనా
పెట్టుబడి లాంటివి పెట్టేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో వీరికి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే తులారాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా యథాశక్తిగా వీరు మహావిష్ణువు వారిని మరియు మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు వృశ్చిక రాశి వారు. సౌరమాన రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం కొన్ని సమస్యల నుంచి ఈ రాశి వారు గట్టెక్కుతారు. వీరి యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో వీరి మాటకు ఏమాత్రం కూడా ఎదురు ఉండదు అని చెప్పవచ్చు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక కూడా ఈ వారం ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వరకేమో ఈ వారం వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నూతన పెట్టుబడులు మాత్రం చేతికి అందడం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల వ్యాపారస్తులు ఈ వారం ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులేమో తమ సంస్థ నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ రంగం వారికేమో చక్కటి గుర్తింపు ప్రజాదరణ కూడా పెరుగుతుంది. క్రీడారంగం వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటి అనే విషయానికి వస్తే ఇతర వ్యక్తుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుని వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకపోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం మధ్యలో వీరికి వృధా ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో స్నేహితులతో విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని మరియు గణపతిని ఈ వారం అంతా కూడా పూజిస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి ధనురాశి. నవంబర్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు ధనురాశి వారు. ఈ వారం వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల యొక్క ఆదరణ ప్రోత్సాహం ఈ వారం వీరికి పుష్కలంగా లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కూడా జరుపుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇంతకాలం పడ్డ శ్రమ చక్కటి ఫలితాన్ని ఈ వారం ఇవ్వడం వల్ల సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ధనురాశి వాహనాలు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. విద్యార్థులకు మాత్రం ఈ వారం ఫలితాలు కాస్త నిరాశనే కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు ఈ వారం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారాలు ఈ వారం క్రమేపీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. అయినా సరే వారు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పారిశ్రామిక కళారంగం వారికి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వారం తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే ఏదైనా కూడా నూతనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క మాటల ప్రభావానికి ప్రలోభానికి తొందరపడి గురి కాకండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఆలోచన చేసి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి మాత్రమే ఈ వారం వీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో వీరు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సోదరవర్గం వారితో విభేదాలు కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మకర రాశి. డిసెంబర్ 23వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖున మధ్యన జన్మించిన వారు మకర రాశి వారు. ఇక ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే మకర రాశి వారికి ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఈ వారం అంతా కూడా వీరికి ఎదురవుతూనే ఉంటుంది. వాటి పరిష్కారం కోసం సమయాన్ని బాగా కూడా వెచ్చించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా సోదరులు సోదరీమణులతోటి కూడా అనవసరమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. ఒక కీలక సమాచారాన్ని ఈ వారం ఈ రాశి వారు అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా కొంత అనుకూలంగానే గడుస్తుంది. ఇక వాహనాలు ఇళ్ళు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక ఈ రాశి విద్యార్థులకు సమానంతరం మాత్రమే ఫలితాలు కనిపిస్తుంది. వ్యాపారకుల వారికి ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు
చికాకులు ఎదురైనా సరే వారు వాటిని అధిగమించగలుగుతారు. కళారంగం వారు చేసిన ప్రయత్నాలు కొంతమేర సఫలమవుతుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధన రంగం వారికి ఒక సమాచారం ఏదైతే అంతుందో అది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే, గత కొంతకాలం క్రితం స్థిరాస్తి కొనుగోలు చేశామండి, దాన్ని అమ్ముదామంటే అమ్ముడు పోవడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడతారో అటువంటి వారికి ముఖ్యంగా ధర పెరగబోతుంది అన్న వార్త అందడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా వీరి దగ్గర ఇప్పుడు ఏదైనా కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం వీరి భవిష్యత్తుకు చాలా మంచిది అని వీరి రాశి ప్రకారం చెప్పవచ్చు. ఇక ఈ వారం చివరిలో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి, ఆదాయం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో దాచిపెట్టిన డబ్బన్నా వాడాల్సి వస్తుంది, అది లేకపోతే రుణాలన్నా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా బంధువర్గం వారితో విభేదాలు కూడా నెలకొనే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా ఏ భగవంతుని యొక్క ఆరాధన చేయాలనే విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధనతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కుంభరాశి వారు. సౌరమాన రీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని ముఖ్య నిర్ణయాలు ఏవైతే ఈ రాశి వారు తీసుకుంటారో అవి చూసి కుటుంబ సభ్యులు, వీరి స్నేహితులు ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగుతాయి. బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు అని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి ఈ వారమంతా కూడా ప్రోత్సాహకరం గడుస్తుంది. దైవారాధనలో ఎక్కువగా ఈ వారం సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టానికి కొంతవరకు ఫలితం కూడా వీరికి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఈ వారం వీరికి సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులు తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులేమో వ్యాపార విస్తరణ కోసం కొన్ని కీలక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగుతాయి. కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. క్రీడారంగం వారి యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ప్రధానంగా ఒక చిన్న సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పెట్టుబడి పెడదామా, ఎలా పెడదామా అని చెప్పి ఆలోచన చేస్తున్న వారు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. అంటే ఎక్స్పర్ట్స్ని కలిసి వారు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయడం పెట్టుబడుల విషయంలో ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో వీరికి వృధా ఖర్చులు ఉంటాయి. స్నేహితులతో మాట పట్టింపులు కూడా కొద్దిపాటి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 20 తారీఖుల మధ్య జన్మించిన వారు మీనరాశి వారు. ఈ వారం వీరికి గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే మీనరాశి వారు ఈ వారం ప్రారంభం చేసే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. కాకపోతే పట్టుదల మాత్రం ఈ రాశి వారికి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల సలహాల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం వారికి చక్కగా కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఈ వారం కాస్త కదలికలు కనిపిస్తాయి అని చెప్పవచ్చు. దీనివల్ల నిరుద్యోగులు కాస్త సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. చిన్ననాటి విషయాలు బాగా కూడా ఈ వారం ఈ రాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. తమ అంచనాలు ఎలా నిజమవుతాయా అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానము, వీరి యొక్క ప్రవర్తన ఈ వారం ఎక్కువగా కొనసాగుతుంది. ఇక గత కొంతకాలంగా ప్రతి విషయానికి కూడా ఎవరైతే వ్యక్తులు కొంతమంది వీరిని పనిగట్టుకొని వ్యతిరేకిస్తున్నారో, విమర్శిస్తున్నారో అటువంటి వారు కూడా వీరికి అనుకూలంగా మారడం విశేషమైన అంశంగా మీన రాశి వారికి చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు గత వారం కంటే కూడా వ్యాపారాలు అనుకూలిస్తాయి, మంచి లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులకు పని భారం కొంతవరకు తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని
కొద్దిగా డబ్బును ఎక్కడైనా కూడా పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అది చిన్న మొత్తమా పెద్ద మొత్తమా అన్న విషయం కాదు. ఇక్కడ ప్రధానంగా ఎంతో కొంత భవిష్యత్తు ఆరోగ్యం కోసం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, ఈ విధంగా మనం భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే పొదుపు చేద్దాం అని చెప్పనుకున్నారో అటువంటి వాటిని ఈ వారం అమలు చేయడం మీనరాశి వారి భవిష్యత్తుకి అది చాలా మంచిది, బంగారమయంగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా వారం మధ్యలో కొద్దిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి నియంత్రించుకోవడం మంచిది అని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణతో పాటుగా వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.